అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా కళ్యాణం కమనీయం జీవితం సినిమాకి మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి, ఆర్టిస్టులకి, మీడియాకి అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్గా మా ప్రొడ్యూసర్స్ ఈ బ్యూటిఫుల్ జర్నీలో నన్ను ఒక భాగం చేసుకున్నందుకు మా ప్రొడ్యూసర్స్ పైలా ప్రసాద్ గారు ఈరోజు రాలేకపోయారు, బట్ రిలీజ్ ఫంక్షన్కి డెఫినెట్లీ ఇక్కడ ఉంటారు. ఇంకో ప్రొడ్యూసర్ మా కిషోర్ గుండెల గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఇంకా మా మూవీకి బ్యాక్ బోన్ లాగా ప్రతి షూట్కి కానీ, డబ్బింగ్కి కానీ, ప్రతి దగ్గర తన ఎంకరేజ్మెంట్, తన సపోర్ట్ ఎప్పుడు ఉండింది. తన ముందుకు తీసుకొని వచ్చేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ ఈ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మీరు చూసే ఉంటారు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఈ మ్యూజిక్ కూడా. ఇలానే ఇంకా 2-3 మ్యూజిక్ సాంగ్స్ కూడా ఉన్నాయి. దానికి కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ మురళీ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీనికి చేసిన మా పూర్ణిమ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్రేజీగా ఉన్నాయి లిరిక్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో చాలా చాలా మంచి ఫ్రెష్ యాక్టర్స్ ఉన్నారండి. ఈ సినిమా కూడా చాలా ఫ్రెష్గా, బ్యూటిఫుల్గా అందరికీ కనెక్ట్ అవుతుంది. మంచి ఎమోషన్స్ ఉంటాయి అండ్ మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది లాస్ట్లో. సో ఈ ఫ్రెష్ ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకొస్తున్నా, మీరే ఎంకరేజ్ చేయాలి, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మెయిన్గా మా డైరెక్టర్ రవి రోకిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. తిను డే అండ్ నైట్ కష్టపడి అరవింద్ గారితో కూడా, సార్ ప్లీజ్ కమ్ లేదు అరవింద్ గారు మీ ఇద్దరు కూడా లేదు హిల్స్ తీసేనా. సో వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాకి బ్యాక్ బోన్ అండి. వీళ్ళ హార్ట్ చాలా ప్యాషనేట్తో చాలా అద్భుతంగా వర్క్ చేశారు ఈ ఫిలింని. అంతే ఆ ప్యాషన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ సతీష్ గారు మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేశారు ఈ ఫిలింకి. యూనో ఒక కో డైరెక్టర్ కానీ, ఏడీస్ కానీ నార్మల్గా వర్క్ చేసి వెళ్ళిపోతారేమో కానీ, బట్ వీళ్ళు ఇలా కాదు, డే అండ్ నైట్ ఈ మూవీ కోసం ఎంతో 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 కష్టపడి మా మూవీ అన్నట్టు వాళ్ళ పూర్తి వర్క్ని ఇచ్చేసారనమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఖాందురాని బ్యూటిఫుల్ యాక్టింగ్. నేను మొన్న చూసాను సినిమా, నిజంగా చాలా 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 బాగా చేశారు. అండ్ ఉదయ్ గారు కూడా చాలా బాగా చేశారు కాంపిటీషన్తో. సో ఇంతే మీ లవ్ అండ్ సపోర్ట్తో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాబాయ్ అందరికీ ఒకటి స్పీచ్ రాసేవా? ఓకే, అందరికీ నమస్కారం అండి. బాబాయ్ ఎక్కడి నుంచి స్టార్ట్? సరే, మీరు చూశారు కదా, లిరికల్ సాంగ్ చూశారు కదా. మా సినిమాలో మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయండి. ఆ 4 సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ మా మురళీ బ్రోయే. థ్యాంక్ యూ బ్రో. అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తాను. ఓకే, 2 నిమిషాల్లో అయిపోద్ది సార్. ఓకే. అండ్ మా ప్రొడ్యూసర్స్ పైలా ప్రసాద్ గారు అండ్ కిషోర్ గుండాల గారు. నాలాంటి యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమా అండి. కానీ ఫస్ట్ సినిమా అయినా కూడా ఆల్రెడీ వాళ్ళు ముందు ఒక సినిమా చేసి ఉన్నారు, హెబ్బా పటేల్ వాళ్ళు 24 Kisses అని, వాళ్ళ బ్యానర్ మీదే. అయినా వాళ్ళకి సర్కిల్ ఉండి కూడా కొత్తగా వచ్చిన నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నన్ను నమ్మిన ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే నెక్స్ట్ ఓకే డన్ సార్, డన్. నెక్స్ట్ మా సినిమా డిఓపి వెంకట్ గారు, తిరగద్దని చెప్పారు కదా, వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వర్క్ చేసాం. అండ్ ఎడిటర్ ఉద్ధవ్ గారు, అలాగే మా కొరియోగ్రాఫర్ సందాని గారికి చాలా థ్యాంక్స్. నాకు డ్యాన్స్ రాకపోయినా డ్యాన్స్ వేసేలా చేశారు నాతో. థ్యాంక్ యూ సందాని, థ్యాంక్ యూ. అండ్ లిరిక్స్, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి సాంగ్ వినిపించినా కూడా లిరిక్స్, మ్యూజిక్
చాలా బాగుందని చెప్తున్నారు. And, ఈ సాంగ్ ఇంత బాగా రాసినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. సార్, ఈ సినిమా స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత రిలీజ్కే చెయ్యాలి అలా చెప్పిన తర్వాత మన రాజవంశీ గారు ఆయనకే అడిగాను తీసుకెళ్ళి, ఫస్ట్ ఇలా సార్ ఇలా నేను సినిమా చేశాను సార్, అది రిలీజ్ చేయాలి, మీరు కొంచెం మీరు సపోర్ట్ చేయాలంటే, సపోర్ట్ చేయాలని అడుగుతామంటే ఖచ్చితంగా చేద్దాం, ఎలాగన్నా చేసేద్దాం, ఏం కాదు దానికి ఎటువంటి ఇది పెట్టుకోవద్దు అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఇప్పుడు చెప్పాల్సింది మా రైటర్ గారి గురించి. అరవింద్ గారు ఎన్ని రోజులు ఆ మేడలో రేకుల షెడ్లో కూర్చుని ఒక సంవత్సరాలు రాసి ఆ కష్టం మాకే తెలుసు, ఎందుకంటే నేను చూశాను. నేను ఇంకా అక్కడ లేను కానీ నాకు తెలుసు. మార్నింగ్ నుంచి అదే రేకుల షెడ్, రోజు రాత్రి పొద్దున్న ఎంత కష్టం ఉన్నా ఇంటికి కూడా వెళ్ళకుండా చాలా కష్టపడి రాశాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కోసం చాలా ఫైట్ చేశాడు కూడా. ఇంకా మా కో ఆర్టిస్ట్ సాహితీ గారు చాలా మంచి పెర్ఫార్మర్ అండి, చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఇంతకన్నా అయితే కష్టమే. ఉదయ్ నా ఆపోజిట్ రోల్, తను కూడా చాలా బాగా చేశాడు. కాకపోతే వాళ్ళ మదర్కి కొంచెం బాగోకపోవడం వల్ల ఇక్కడ అటెండ్ అవ్వలేకపోయాడు. హోప్ ప్రీ రిలీజ్కి ఖచ్చితంగా రావాలని, వాళ్ళ మదర్కి కూడా బాగోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా గెస్ట్ పిలవగానే వచ్చిన గెస్ట్ అందరూ వాళ్ళ టైంని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సురేష్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పారు కానీ మీకు ఎవరు చెప్పలేదు సార్. మీ అందరికీ నా సినిమా చిన్నది అలాగ లేకపోయినా కూడా అంతమంది, అయ్యో లేదు సార్, అంటే ఇక్కడ మా అందరం కొత్త కాబట్టి, ఈసారి మా టీం కొత్త కాబట్టి కొంచెం అందులో ఓవర్లుక్లో టెన్షన్లో వాటిల్లో మర్చిపోయి ఉండొచ్చు. మీడియా వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్. అయ్యో సార్, సారీ అంటే సారీ సార్. సార్ ఎయిట్లో మార్చేసుకుందాం సార్, సారీ. అదే ఈ ఛాన్స్ ఇచ్చిన ఈ రవి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ స్టార్టింగ్లో కూడా ప్రొడ్యూసర్స్ విషయంలో అనేవండి, ఆయన కూడా చాలా కష్టపడ్డారు. యాక్చువల్లీ ఈ రేకుల షెడ్ ఉంది కదా, ఆ రేకుల షెడ్ కింద ఈయన, సో అది ఓవర్లుక్లో మర్చిపోయింది సార్, సారీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్స్ అలాట్.